అందరికీ నమస్కారం అండి. లోపల బయట, వెలుతురు చీకటి, పైన కింద, కుడి ఎడమ, ఇట్లా రెండిట్ల గురించి మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం కదా. అంటే లోపల ఉందంటే బయట కూడా ఉంటుంది, పైన ఉందంటే కింద కూడా ఉంటుంది, తూర్పు ఉందంటే పడమర కూడా ఉంటుంది. ఇట్లా రెండు, ఒక ధ్రువం ఉంది అంటే ఇంకొకటి వైపు కూడా ఖచ్చితంగా ఉండి తీరుతుంది. అవును కదా. అలాగే మన బయట జరిగే ప్రతి పనికి, ప్రతి ఆలోచనకి, ప్రతి ఒక్క పనికి లోపల ఒక ఆలోచన అనేది జరుగుతూ ఉంటుంది. బయట జరుగుతున్న ప్రతి పనికి లోపల ఒక ఆలోచన జరుగుతూ ఉంటుంది. దీని గురించి నేను ఈరోజు అర్థమయ్యే విధంగా మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మనం బయట సంపాదించే మనీ ఏదైతే ఉందో అది లోపల మనం ఏదైతే ఫిక్స్ అయ్యామో అది మాత్రమే సంపాదించగలం. ఎలా అంటారా? నేను ఒక స్టోరీ చెప్తాను, అది విన్న తర్వాత మీకు ఇంకా అర్థమవడానికి నేను మీకు సహాయం చేస్తాను. ఎందుకంటే చిన్న చిన్న స్టోరీస్ రూపంలో ఎందుకు చెప్తున్నానంటే అర్థమయ్యే విధంగా కనెక్షన్ ఇవ్వడానికి. అంతే, డైరెక్ట్గా నేను సబ్జెక్టే మీకు చెప్పేస్తే అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. అందుకే ఒక చిన్న స్టోరీలోకి వెళ్దాము. ఒక వాచ్మెన్ ఉంటాడు. అతను వాచ్మెన్గా ఉన్న ఇల్లు ఎలా ఉంటుందంటే చాలా పెద్ద ఇల్లు, కార్లు, ఇల్లు, పెద్ద పెద్ద విఐపి టైప్లో వ్యక్తులు ఉంటారు. అలా ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. అలాంటి ప్లేస్లో తను వాచ్మెన్గా ఉన్నాడు. ఎవరన్నా వస్తే వాళ్ళు లోపలికి రావాలా వద్దా అని కనుక్కోవడం, పంపించడం. తర్వాత అతను మళ్ళీ బయటకు వచ్చిన వాళ్ళు ఎలా వెళ్తున్నారు, ఏమైనా తీసుకుని వెళ్తున్నారా, అట్లా కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం. వాచ్మెన్ డ్యూటీ అంటే అదే కదా. అలా కొంచెం కాపలాగా ఉండడం అన్నమాట. అలాంటి వ్యక్తి కానీ తనకు ఒక మంచి అలవాటు ఉంది. ఏంటి అంటే దైవభక్తి. దేవుణ్ణి అంటే చాలా ప్రేమ, విపరీతమైన భక్తి అనమాట. అలాంటి భక్తి పారవస్యంతో ఉన్న వ్యక్తి ఎప్పుడు ఏమనుకునేవాడంటే ఏదో ఒక రోజు నేను దేవుని యొక్క దర్శనాన్ని చేసుకుంటాను, దేవుడిని నేను ప్రత్యక్షంగా చూస్తాను, ఆ దేవుడి దర్శనం చేసుకోవాలి నేను అని ఎప్పుడు కుతూహలపడుతూ ఉండేవాడు. చాలా దేవుడి మీద భక్తితో ఉండేవాడు. అలా కొన్ని రోజులు జరిగిన తర్వాత దేవుడు అతని యొక్క భక్తికి మెచ్చి ఓకే ప్రసన్నమయ్యారు. ఓకే బిడ్డ, నువ్వు చాలా రోజుల నుంచి కోరుకుంటున్నావు నేను నీకు కనిపించాలని. ఓకే, ఎందుకు కనిపించాలని కోరుకున్నావో చెప్పు, నీ కోరికలన్నీ నేను తీర్చేస్తానని చెప్తారనమాట. ఓకే, వెంటనే ఆ వాచ్మెన్ చెప్తూ ఉంటాడు, ఇంద్రభవనం లాంటి ఒక గొప్ప ఇల్లు కావాలి. ఆ ఇంటికి చక్కని స్విమ్మింగ్ పూల్ ఉండాలి, తోట ఉండాలి, అక్కడ కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ ఉండాలి. ప్రతిదీ ఇది ఉంది ఇది లేదు అనుకోకుండా ప్రతిదీ అక్కడ ఉండాలి. చక్కని పనివాళ్ళు ఉండాలి. లగ్జరీ లైఫ్ అయితే ఎలా ఉంటుందో, ఒక ఇంద్రుని లోకంలో ఇంద్రభవనం ఎలా ఉంటుందో ఓవరాల్గా ఈ భూమి మీద అలాంటి ఒక భవనం నాకు కావాలి అంటాడు. ఓకే, దేవుడు వెంటనే సృష్టించేస్తాడనమాట. ఓకే, ఆ భవనం మరి నేను సృష్టించాను, ఇప్పుడు ఏం చేయమంటావు అని అడుగుతాడు. అంటే మన వాచ్మెన్ గారు చెప్తారు, అసలు చాలా అద్భుతమైన విషయం చెప్తారని దిమ్మ తిరిగిపోద్ది. ఏం చెప్తారంటే నన్ను అక్కడ వాచ్మెన్గా పెట్టయ్యా అని చెప్తారట. దేవుడు వెంటనే షాక్ అయ్యి ఓకే, ఆయన తదాస్తు అంటాను తప్ప ఇది మంచిది ఇది చెడుది అని చెప్పరు. ఓకే, నీ కోరికది, నీ కోరిక తీర్చాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి తదాస్తు అని అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయారు. ఈయన ఈ వాచ్మెన్ డ్యూటీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. అంతే తేడా. చేసే డ్యూటీ అదే, జీతం అదే, లైఫ్ అదే, మొత్తం అదే. ఇన్ని సంవత్సరాలు దేవుడు కోసం ప్రాధేయపడి ప్రత్యక్షమైతే అలాంటి కోరిక కోరుకున్నందుకు మనమైతే ఏమనుకుంటాం చెప్పండి? ఈ వెరీ సిల్లీ ఫెలో కదా, అలా ఫూలిష్గా ఎట్లా కోరుకున్నాడు? మనమైతేనా అంత భవనం, అంత డబ్బు, అంత బంగారం అవన్నీ కోరుకుని అది నాకే కావాలని కోరుకుంటాం, దాంట్లో నేను ఉండాలని కోరుకుంటాం. అవునా? అలా ఎంతమంది కోరుకుంటున్నాము? ఆ దేవుడు ఎవరో కాదు, మనమే, మన ఆలోచనలే. ఏవైతే ఆలోచిస్తామో ఆ ఆలోచనలే బయట ప్రపంచంలో ఉంటాయి. అతను వాచ్మెన్ డ్యూటీకి తన ఆలోచనలు పరిమితం చేశాడు. ఈ ఇంటి దగ్గర నుంచి ఇంకొక భవనం దగ్గరికి మారాలనుకున్నాడు, అంతే తప్ప తన వాచ్మెన్ డ్యూటీలోనే ఉండాలనుకున్నాడు. ఆ దేవుణ్ణి కోరుకుంటే ఆ భవంతి తనదయ్యేది, ఆ భవనమే తనదయ్యేది, ఆ ఇల్లు తనది, తన కార్లు, ఆ పని వాళ్ళందరూ తనకి సర్వీస్ చేస్తూ ఉండేవాళ్ళు.
మన లోపల ఎలాంటి ఆలోచనలు అయితే ఉన్నాయో బయటికి కూడా అలాంటి పనులే మనం చేస్తూ ఉంటాము అనడానికి ఈ కథే అయి ఉండొచ్చు, కానీ ఒక ఎగ్జాంపుల్గా మీకు ఇది చెప్పడం జరిగింది. మన లోపల మనం ఎంతైతే కావాలని కోరుకుంటామో, ఎలాంటి లైఫ్ అయితే కావాలని కోరుకుంటామో అలాంటి లైఫ్ని మాత్రమే మనం బయట ప్రపంచంలో సృష్టించగలుగుతాము. రియల్గా జరిగి మన క్లాసులకు వచ్చే ఒక ఆవిడ ఫోన్ చేసి ఎప్పుడు బాధపడుతూ ఉండేది, అమ్మా నేను చాలా కష్టపడతాడు మా ఆయన, చాలా వ్యాపారాలు చేశారు, ఎంత అంటే మా డబ్బులన్నీ బంగారం అంతా ఉన్న ఆస్తంతా తీసుకెళ్ళి దాని మీదే పెట్టి రేయింబౌళ్ళు కష్టపడుతూ ఉన్నారు, ఎంత కష్టపడినప్పటికీ కూడా ఒక్క వ్యాపారంలో కూడా సక్సెస్ అవ్వలేదు అని. ఎందుకు సక్సెస్ అవ్వలేకపోయారు? కానీ చాలా కష్టపడతాడమ్మా, చాలా తెలివైన వ్యక్తి అమ్మా, ఎంత డబ్బుల్ని చక్కగా అంటే ఇన్వెస్ట్ చేస్తాడు, డబ్బులు సంపాదించడానికి మంచిగానే ఉంటుంది, బిజినెస్ అంతా బాగానే జరుగుతుంది, కానీ ఎక్కడ నష్టం వస్తుందో తెలియదు, నష్టం వచ్చేస్తుంది. ఎలా వస్తుంది నష్టం? ఇప్పుడు 2-3 సార్లు చెప్పిన తర్వాత మరి మీ హస్బెండ్ మాట్లాడతారా మరి అని అంటే, నేను మాట్లాడిస్తానమ్మా అని చెప్పేసి ఆయనతో ఫోన్ చేపించి ఇద్దరు కలిసి కాన్ఫరెన్స్ పెట్టుకుని మాట్లాడారు. ఆ రోజు తెలిసింది ఏంటి అంటే, తను బయటికి ఇంత కష్టపడుతున్నప్పటికీ తన లోపల ఒక భయం ఉండిపోయింది. ఏంటి అంటే, తను ఏ వ్యాపారం చేసినప్పటికీ కూడా ఏదో ఒక రూపంలో నష్టం వస్తుంది, తన వ్యాపారాన్ని అంతా కోల్పోతాడు అనే బ్లూ ప్రింట్ని కలిగి ఉన్నాడు. మై డియర్ ఫ్రెండ్స్, నేను ఏం చెప్పాలనుకుంటున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. బయట ప్రపంచంకి చూస్తున్న వాళ్ళకి అందరికీ అతను చాలా కష్టపడుతున్నాడు, చాలా ఇన్వెస్ట్ చేస్తున్నాడు, ఉన్న ఆస్తి అంతా పెట్టేశాడు, తనకి చాలా మేనేజ్మెంట్ స్కిల్స్ తెలుసు, తను మనీ ఇన్వెస్ట్ చేయగలడు, ఏ పని చేసినా కానీ సక్సెస్ సాధించగలడు అని బయటి వాళ్ళందరి దృష్టిలో ఈ అవుటర్ వరల్డ్ ఏదైతే ఉందో బయట ప్రపంచం అది ఉంది. కానీ లోపల ప్రపంచం, అతని యొక్క లోపల ప్రపంచంలో ఏముంది, తన ఆలోచనలో ఏముంది అంటే, తను ఏ వ్యాపారం చేసినప్పటికీ కూడా దాంట్లో నష్టం వస్తుంది, తను ఏ వ్యాపారం మొదలుపెట్టినప్పటికీ కూడా అప్పటి వరకు బాగా ఉన్న వ్యాపారం డబాల్మంట పడిపోతూ ఉంటుంది. అంటే తన ఆలోచన మొత్తం కూడా అట్లాగే ఉండి తన బ్లూ ప్రింట్ అలాగే క్రియేట్ అయ్యింది, తన లైఫ్లో అలాగే జరుగుతూ ఉంది. ఎప్పుడైతే తన బ్లూ ప్రింట్ ఏంటి అనేది తెలుసుకున్నాడో, ఎప్పుడైతే తను ఏ పరిస్థితిలో ఉన్నాడో తెలుసుకున్నాడో, ఓకే దానిని మార్చుకోవచ్చు, నేను ఇలా ఆలోచించడం వల్లే ఎలా నష్టపోతున్నాను, ఎంత కష్టపడి ఇంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ఇంత మార్కెటింగ్ చేసుకుని కూడా నేను నష్టపోవడానికి అసలైన కారణం నేనే అని అతను తెలుసుకున్నాడు. అతను తెలుసుకున్న మరుక్షణం ఇంకేం జరిగి ఉంటుంది, తనలోకి ఆ ఆలోచన వచ్చిన వెంటనే దాన్ని తీసేసి నేను చెయ్యగలను, నేను సాధించగలను, ఈ బిజినెస్ చాలా మంచిది, ఇక్కడ చాలా ఇన్వెస్ట్ చేయొచ్చు, చాలా డబ్బు సంపాదించవచ్చు అని తన మైండ్ సెట్ మార్చుకుని ఈరోజు తన బిజినెస్లో ముందుకెళ్తూ ఉన్నాడు. ఇంకా హై లెవెల్కి వెళ్ళడానికి, తన యొక్క సక్సెస్ వేలోకి వెళ్ళడానికి తన ఆలోచన విధానాన్ని మార్చుకుంటున్నాడు. మరి అతని బ్లూ ప్రింట్ అలా ఉందని తెలుసుకున్నాడు. మరి మీ బ్లూ ప్రింట్ ఎలా ఉంది? మీ ఉద్యోగంలో, మీ వ్యాపారంలో మీ బ్లూ ప్రింట్ ఎలా ఉంది? 3,000 రూపాయల జీతంతో స్టార్ట్ చేసి 30,000 వరకు ఎదిగారా? లేదు 3,000 నుంచి 5,000 వరకు, 10,000 వరకు ఇక్కడే ఉండంటే మీకు ఎంత కావాలనుకుంటున్నారో అక్కడే ఉండిపోయారా? మై డియర్ ఫ్రెండ్స్, ఇలా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బ్లూ ప్రింట్ ఉంటుంది. ఆ బ్లూ ప్రింట్ ఏంటో తెలుసుకున్నప్పుడు మీరు సక్సెస్ అవ్వలేకపోవడానికి కారణాలు ఏంటో తెలుస్తాయి. మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు మీకు ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.